Hello my dear viewers, I am Vishwanath Vishwa Reviews. తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడం ఈ అన్ని భాషల్లోనూ దాదాపు హీరోలుగా వెలిగి ఇప్పుడు 60-70 ఏళ్ల మధ్యకి వచ్చినటువంటి నటులు చాలా మంది ఉన్నారు. అటు కమర్షియల్ గాను ఇటు నటులు గాను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తమిళ్లో కమల్ హాసన్, రజనీకాంత్, అదేవిధంగా కన్నడంలో రాజ్కుమార్ కొడుకులు, ఇక మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా దాదాపు 60-70 ఏళ్ల మధ్యలో వచ్చినటువంటి వాళ్ళలే. వీళ్ళందరిలోకి కూడా కెరీర్లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళల్లో ఒక ప్రత్యేక శైలిగా గుర్తింపు పొందినటువంటి వాడు మలయాళంలో మోహన్ లాల్ అనే సూపర్ స్టార్. మలయాళీకి ఎంతో ప్రేమపాత్రమైనటువంటి ఆ నటుడు అటు తమిళ, ఇటు తెలుగు, అటు కన్నడ, అటు హిందీలో కూడా అందరికీ సుపరిచితమైనటువంటి నటుడే. ఆయన ప్రస్తుతం 65 ఏళ్లు నడుస్తోంది. అందగాడు, చాలా మంచి మలయాళీ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలా కాకుండా భారతీయ నటుడిగా కూడా ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. మొన్న మధ్య అతను హీరోగా నటిస్తూ అతనే డైరెక్ట్ చేసిన బారో సినిమా చూసాం. పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, అంత బాగా చేశాడు. మళ్ళీ ఆయన ఒక బాధ్యత గల తండ్రిగా నటించిన తుడురుము, అలాగే 12 సినిమాలు ఏకదేటన చూస్తే ఏ సినిమాకి ఆ సినిమా ప్రత్యేకమైన వరడేవితో జనాల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చాలా చాలా బాగా ఉంటాయి ఆ సినిమాలన్నీ కూడా. కథకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏదో ఫ్లూక్ కథలతో తీసే పరిస్థితి ఎప్పుడూ చేయడు మోహన్ లాల్ గారు. ప్రతి కథకు ఒక నేపథ్యం ఉండేట్టుగా ఒక మంచి యాక్షన్ స్కోప్ ఉండే కథలే ఎన్నుకుంటాడు ఆయన. అలాంటి అందమైనటువంటి మోహన్ లాల్ గారికి ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజంగా అర్హత గల నటుడే మోహన్ లాల్ అనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణాదిలో దాదాపు సీనియర్లలో మంచి నటుడు, బాగా పేరున్నటువంటి, వ్యక్తిగతంగా మంచివాడుగా అనిపించుకున్నటువంటి మోహన్ లాల్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం నిజంగా సముచితం. ఆయనకి విశ్వ రివ్యూ తరపున అభినందనలు,